వెల్కమ్ బ్యాక్. రవికిరణ్ గారు, మనం కనుక చూస్తే ఉరి జల విద్యుత్ ప్లాంట్ మీద, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ మీద పాకిస్తాన్ దాడిని మన సిఐఎస్ఎఫ్ తిప్పికొట్టింది. అండ్ అన్టోల్డ్ బ్రేవరీ ఇన్ ఆపరేషన్ సింధూర్ నివేదికలు ఇది కూడా ప్రస్తావన చేశారు. ఇందాక ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అన్నారు, యుద్ధం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు కొన్ని సందర్భాల్లో తగ్గి ఉన్నట్టు కనపడాలి. మనం యుద్ధం ఆపలేదు, ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఇన్ కంటిన్యూయన్స్, కానీ ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏ మేరకు చేయాలి, క్వాలిటీ చూసుకోవాలి. అంటే మనం వెళ్ళే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, క్వాలిటీ చూసుకోవాలి. అటాక్ చేసేప్పుడు మనకు ఎదురయ్యే రిపర్కషన్స్ ఎలా ఉంటాయో చూసుకోవాలి. ఇవన్నీ బేరీజ్ వేసుకొని దిగుతారు. ఆయన అన్నారు కదా, ఎక్కడ నెగ్గాలో మనకు ఎలాగో తెలుసు, తగ్గాలో కూడా తెలిసిన దేశంగా ఉంది. కాబట్టి ఈరోజు మనం 3rd ర్యాంక్లోకి చేరుకున్నాం. అండ్ ఇది రాశారు చూడండి, అన్టోల్డ్ బ్రేవరీ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఉరి ప్లాంట్ మీద వాళ్ళు అటాక్ చేయబోతే మన సిఐఎస్ఎఫ్ రివర్ట్ చేసింది, చాలా బేఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది. అవునండి, ఇదే ఈ లోరీ ఇన్స్టిట్యూట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నివేదికతో పాటు ఆస్ట్రేలియాలో ఇంకో సంస్థ నుంచి కూడా ఒక నివేదిక ఆపరేషన్ సింధూర్ మీద ఆ రోజు రిలీజ్ అయిందండి. నెట్లో కూడా ఉంది, ఒకసారి చూస్తే దానిలో డీటెయిల్ గా వివరించారు ఏ రకంగా పాకిస్తాన్ వాళ్ళ యొక్క మిసైల్, ఇది ఫతేహ్ 2 అనుకుంటా, ఫతే అండి, అది ఫతేహ్ 2 అది ఢిల్లీకి టార్గెట్ చేసి వదిలితే ఏ రకంగా మన వాళ్ళు సరిహద్దుల్లో దాన్ని కొట్టేశారని చెప్పేసి ఆ డాక్యుమెంట్లు రాశారు. కొట్టేసిన 24 గంటల్లోనే వాళ్ళ 12 బేసులు లేపేసింది ఇండియా. ఏ రకంగా రాత్రి 2 గంటల్లో లేపేశారు. 2 గంటల్లోనే అన్ని బేసులు అమెరికా వాడు దాచుకున్న F-16 కి పేల్చేశారు. అలాగే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కైరానా హిల్స్ ముఖ ద్వారం మీద ఎత్తి కొట్టారు బ్రహ్మోస్. 15 బ్రహ్మోస్ పేల్చింది భారతదేశం అని చెప్పి ఆ డాక్యుమెంట్ రాశారు. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్స్. ఇది ప్రపంచ వార్ఫేర్ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి భారతదేశం ఆవిష్కరించింది. శక్తి సామర్థ్యాలు, ఇది ఒక్క ట్యాంక్ సరిహద్దు దాటకుండా భారతదేశం వార్ఫేర్లు ఎన్నో చేశారు. ఇప్పుడు వరకు పాకిస్తాన్తో 4 చేశాం, చైనాతో అయింది, బంగ్లాదేశ్తో అయింది. కాకపోతే ఒక ట్యాంక్ సరిహద్దు దాటకుండా, చెవట పట్టకుండా చంపేస్తారంట చూసారా, తెలుగుసిన వాళ్ళ చెవట పట్టకుండా చంపేస్తారంట చూసారా, ఆ రకంగా లేపేశారని చెప్పి ఆ డాక్యుమెంట్లు. అంటే ఈ పదాలు కాకపోయినా మన లోకల్ గా అదే అర్థం స్ఫురించేలాగా, ధ్వనించేలాగా. అవునండి. ఒకటి సార్, ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ మోస్ట్ రెస్పాన్సిబుల్ నేషన్. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఈ రోజు అంత గౌరవం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ దేశంకి వెళ్ళినా, మొన్న సౌత్ ఆఫ్రికాకి వెళ్తే వాళ్ళందరూ కాళ్ళ మీద పడి నమస్కరించారంటే వారి యొక్క సంస్కారానికి మనం చేతులెత్తి నమస్కరించాలి. అదే దేశం కదా, చాలా దేశాలు ఎంతో గౌరవిస్తారు. ఆ గౌరవం కేవలం నరేంద్ర మోడీ గారికి కాదండి, 140 కోట్ల ప్రజలకి. ఈ ప్రజలు శతాబ్దాల సంస్కృతి నాగరికతని ప్రపంచ దేశాలు, అనేక దేశాలు మెచ్చుకుంటాయి, అనేక దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి. మన వారసులు అక్కడ ఉన్నారు, మన అంబాసిడర్స్ గా, సాంస్కృతిక వారసులుగా అక్కడ ఉన్నారు. మన దేశ గొప్పదనాన్ని ఆ దేశాల్లో తరతరాలుగా చెప్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం మీద ఉన్న గౌరవం దృష్ట్యా నరేంద్ర మోడీ గారికి ఆ గౌరవం అందుతుంది. సో అది మన 140 కోట్ల ప్రజలు ఇస్తున్న గౌరవం. అటువంటి గౌరవాన్ని కాపాడుకున్న దేశం భారతదేశం. మనం ఎప్పుడు ఎవరి మీద యుద్ధం చేయలేదు. రాజ్య విస్తరణ కాంక్ష ఎప్పుడు లేదు. ఆపరేషన్ సింధు స్టార్ట్ కాక ముందే మన ప్రపంచ దేశాలు చెప్పాం, ఏంటి, మాపై చేసిన ఉగ్రవాద దాడికి ప్రతిచర్య చేయబోతున్నాం అంటే, ఓకే, యూ గో హెడ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఉగ్రవాదం మీద ప్రతిచర్య తీసుకుంటారు, మీ హక్కు ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పి ప్రపంచ దేశాలు నిలిచాయి. అందుకని మన యొక్క ఎజెండా ఏంటి, ఉగ్రవాద సంస్థలు నిర్మూలించాలి. ఆ రకంగా వాళ్ళ మీద దాడి చేస్తాం. అయితే వాళ్ళు మాకు ఉగ్రవాదం అన్నా మా ఆర్మీ అన్న రెండు ఒకటే, ఉగ్రవాదం ఆర్మీ మా దేశంలో రెండు ఒకటే. మీరు ఉగ్రవాదం మీద దాడి చేసినా మా ఆర్మీ మీద దాడి చేసినట్టే మేము ఫీల్ అవుతాం, మా అడ్మినిస్ట్రేటివ్ దాడి ఫీల్ అవుతాం అంటే వాళ్ళు ముందుకు వచ్చారు, మేము పాల్గొట్టాం. అంతవరకు మన పని అయిపోయింది. అంతేగాని ఆపరేషన్ సింధూరు ఏం పడిపోయినాయి, ఇదిగో ట్రాఫిక్ పడిపోయి చెప్పు, ట్రాఫిక్ పడిపోయి చెప్పు. ఎప్పుడన్నా సరే నువ్వు పాకిస్తాన్ ఫ్లైట్ లో యుద్ధం